ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక రియల్ కేస్ గురించి. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, అతని లీవ్ ఇన్ పార్ట్నర్, ఆమె మాజీ ప్రియుడు మరియు ఒక స్నేహితుడు మధ్య అల్లుకున్న భయంకరమైన 3 weeks after, 32-year-old civil services aspirant's charred body was recovered following a ఇది fire. కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక ప్లాన్ చేసిన క్రైమ్. ప్రేమ, మోసం, ప్రతీకారం, ఇంకా చల్లని మనసుతో చేసిన కవర్ అప్ క్రైమ్. ఈ కథ జరిగింది దేశ రాజధాని ఢిల్లీ తిమార్పూర్ అనే ప్రశాంతమైన ప్రాంతంలో. ఇక్కడ నుంచి మొదలైంది ఒక భయంకరమైన రాత్రి. తిమార్పూర్ ప్రాంతం సాధారణంగా స్టూడెంట్లతో, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ తో ఉంటుంది. వారిలో ఒకరు 32 ఏళ్ల రామ్కేష్ మీనా, రాజస్థాన్ కు చెందిన యూపీఎస్సీ ఆస్పిరెంట్. రామ్కేష్ గాంధీ విహార్ ప్రాంతంలోని లైబ్రరీలో అమృత చౌహాన్ అనే అమ్మాయిని కలిశాడు. అమృత 21 ఏళ్ల ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థి. మొదట ఇద్దరు మధ్య చిన్న పరిచయం, తర్వాత స్నేహం. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి ఇద్దరు కలిసి ఫ్లాట్ అద్దెకు తీసుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటం ప్రారంభించారు. ప్రేమ, భవిష్యత్తు, డ్రీమ్స్ అన్ని సక్రమంగా సాగుతున్నట్లే కనిపించాయి. కానీ ప్రతి ప్రేమ కథలో ఒక దాగిన చీకటి ఉంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒకరోజు అమృత తన ల్యాప్టాప్ లో ఏదో ఒక ఫోల్డర్ లోకి వెళ్లి షాక్ అయిపోయింది. ఆ ఫోల్డర్ లో ఆమె వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సేవ్ అయి ఉన్నాయి. అవి ఆమెకి తెలియకుండా రామ్కేష్ తీసినవి అని తెలుసుకుంది. ఆమె వెంటనే అడిగింది, ఇవి ఎందుకు రికార్డ్ చేసావు, వెంటనే డిలీట్ చేయాలి. రామ్కేష్ మాత్రం సాధారణంగా నవ్వుతూ, ఇవి కేవలం మన మెమొరీ కోసం, ఎవరితోనూ షేర్ చేయను అన్నా. కానీ ఆ మాట అమృత మనసులో నిప్పు వేసి నమ్మకం దెబ్బతింది, గౌరవం కూలిపోయింది. ఆ ఆవేశం కొంతకాలంలో ప్రతీకారంగా మారి అమృత తన మాజీ ప్రియుడు సుమిత్ ను సంప్రదించింది. ఆమె తన బాధను పంచుకుంది. అతను నన్ను అవమానించాడు, నా ప్రైవసీని చంపేశాడు. సుమిత్ ఆ కథ విన్నాక అన్నాడు, అతనికి తగిన పాఠం చెబుతాము. ఇలా మొదలైంది ఒక క్రిమినల్ ప్లాన్. వాళ్ళిద్దరూ ఈ విషయాన్ని తమ స్నేహితుడు సందీప్ తో పంచు. సందీప్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. డిజిటల్ ట్రేసెస్ ఎలా డిలీట్ చేయాలో, హార్డ్ డిస్క్ లోని ఫైల్స్ ఎలా ఎరేజ్ చేయాలో బాగా తెలుసు. ఈ ముగ్గురు కలిసినప్పుడు ప్రేమ, పగ, టెక్నాలజీ మూడు కలిపి ఒక ప్రాణాంతక మిశ్రమం అయ్యారు. ఫారెన్సిక్ సైన్స్ చదివే విద్యార్థిని అయిన అమృత క్రైమ్ సీన్లను ఎలా డిజైన్ చేయాలో, ఎగ్జామినేషన్ లో ఏం కనిపిస్తుందో బాగా తెలుసు. అజ్ఞానం ఇప్పుడు నేరానికి ఆయుధం. అమృత యాక్సిడెంటల్ ఫైర్, మర్డర్, కవర్ అప్, ఫారెన్సిక్ ట్రిక్స్ అనే వీడియోలు చూసింది. నెట్ఫ్లిక్స్ లోని క్రైమ్ వెబ్ సిరీస్ లను బేస్ గా తీసుకొని తన ప్లాన్ రూపొందించుకుంది. అంటే ఇది ఒక స్పాంటేనియస్ క్రైమ్ కాదు, ఇది ఒక సైంటిఫికల్లీ ప్లాన్ మర్డర్. ఆ వస్తువుల తర్వాత రాకేష్ మరణానికి కీలకమయ్యాయి. రాత్రి ఇంటికి వచ్చి సాధారణంగా ప్రవర్తించింది. రేపు బయటకు వెళ్దాం అని చీర్ఫుల్ గా చెప్పి రామ్కేష్ కు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే అదే రాత్రి ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి ఒక మెసేజ్ పంపింది, టుమారో నైట్ బీ రెడీ అని. అక్టోబర్ 6 నైట్ తిమార్పూర్ వీధుల్లో నిశ్శబ్దం. అమృత బయటకు వెళ్ళినట్లు నటించి కొన్ని నిమిషాల తర్వాత తన స్నేహితులు తిరిగి వచ్చింది, సుమిత్ మరియు సందీప్. అంతా చీకట్లో మౌనంగా ఆ ఫ్లాట్ లోకి ప్రవేశించారు. రామ్కేష్ డెస్క్ వద్ద యూపీఎస్సీ నోట్స్ రాస్తూ ఉన్నాడు. అమృత లైట్ ఆఫ్ చేసింది. సడన్ గా వెనుక నుంచి దాడి జరిగింది. రామ్కేష్ గట్టిగా అరవక ముందే క్లాత్ తో గొంతు నిలున్నారు. కొన్ని సెకండ్లోనే అతని శ్వాస ఆగిపోయింది. అక్కడే ఆగలేదు. అమృత తన ఫారెన్సిక్ నైపుణ్యాన్ని ఉపయోగించి నేరాన్ని ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేసింది. ఆమె నెయ్యి, వైన్, పెట్రోల్ వంటి దహన పదార్థాలు మృతదేహంపై పోసింది. గ్యాస్ సిలిండర్ దగ్గర నిప్పు పెట్టి మంటలు సహజ ప్రమాదంలా కనిపించేలా సెట్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. పక్కింటి వారు భయంతో బయటికి పరుగులు తీశారు. ఫైర్ సర్వీస్ వచ్చి మంటలను ఆర్పేసింది. గది తలుపు తెరిచినప్పుడు కాలిపోయిన శరీరం మాత్రమే మిగిలింది. మొదట అందరూ ఇది గ్యాస్ బ్లాస్ట్ అన్నారు, కానీ పోలీసులకు అది అనుమానాస్పదంగా అనిపించింది. ఫారెన్సిక్ టీం పరిశీలన ప్రారంభించింది. మంటలు సహజంగా కాకుండా ఎవరో ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టు ప్యాటర్న్స్ కనిపించాయి. రసాయన శేషాలు, పెట్రోల్ వాసన, ఇంకా మంటల దిశ అన్ని ఒక ప్లాన్డ్ ఫైర్ లా సూచిస్తున్నాయి. దర్యాప్తు ప్రారంభమై పోలీసు సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ ట్రేసెస్ అన్నింటినీ పరిశీలించారు. కొద్ది రోజుల్లోనే ట్రూత్ బయటకు వచ్చింది. అమృత ఫారెన్సిక్ విద్యార్థిని, ఈ నేరానికి ప్రధాన మాస్టర్ మైండ్ అని తెలిసారు. ఆమె స్నేహితులు సుమిత్, సందీప్ కూడా కంగారు పడి సాక్ష్యాలు ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసును క్షుణ్ణంగా ఛేదించారు. ప్రణాళిక ఎంత పకడ్బందీగా ఉన్న సత్యం చివరికి బయటపడుతుందనే మరో సాక్ష్యం. రామ్కేష్ మీనా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, జీవితంలో విజయాల కోసం పోరాడిన యువకుడు. కానీ ఒక తప్పు సంబంధం, ఒక అవిశ్వాసం, ప్రతీకారం అతని జీవితాన్ని బూడిద చేసింది. ఈ కేసు మనందరికీ ఒక గుణపాఠం. సంబంధాల్లో గౌరవం, నమ్మకం, గోప్యత ఎంత ముఖ్యమో ఇది మనకు స్పష్టంగా గుర్తు చేస్తుంది. నేరం ఎంత ప్లాన్ చేసినా సత్యం ఇప్పటికీ దాచలేదు. దీన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇది డ్రాక్ ఫైల్స్. ఇలాంటి మరి నిజ జీవిత కథలకు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో రియల్ స్టోరీ.